ఏమండి టైం అయింది, షాపింగ్ వెళ్దాం, బయలుదేరండి. ఈ షాపింగ్ గీపింగ్ అంతా నాకు అనవసరం. చూస్తున్నావుగా నాకు చాలా పని ఉంది. ఏమండి రేపు మన సత్య పుట్టినరోజు. పోలేరమ్మ గుడికి వెళ్ళొచ్చి 3 సంవత్సరాలైంది. ఇప్పుడు ఏ సమస్య లేదు. ఆ సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకోదు. సావిత్రి, పాప హుండీలో పడ్డ విషయాన్ని అనవసరంగా నువ్వే పెద్ద చేసావు. ఎవడి మనం ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు మన వెతుక్కుంటూ వస్తుంది అన్నావు. కనీసం పూజారి కూడా మనం వెతుక్కుంటూ రాలేదు. ఇంకా నయ్యం, అది మన అదృష్టం అండి. ఎలాగైతే ప్రాబ్లం లేకుండా ఉంటే సరే. కావాలంటే సత్యాన్ని తీసుకుని నువ్వు షాపింగ్కి వెళ్ళరా. సర్లేండి, నేనే వెళ్ళొస్తాను. అమ్మా, తలుచుకుంటే ప్రత్యక్షం ఏడ్చుడు. ఏమిటి రామస్వామి? ఈ రోజు శ్రావణ మాసం మొదలు అమ్మవారి గుడికి వెళ్ళొస్తానమ్మా. షాపింగ్ కి వెళ్ళాలంటే గుడికి వెళ్తానంటే ఏమిటి? ఇప్పుడు ఏమిటంత అవసరం? నాకు మొక్కుబడి ఉందమ్మా. ఎవరి దగ్గర బాకీ పెట్టచ్చు, పోలేరమ్మ దగ్గర బాకీ పెట్టకూడదమ్మా. పోలేరమ్మ లేదు, పోచకాలమ్మ లేదు. అసలు ఏంటయ్యా బాకీ అంటావు, వసూలు అంటావా? దేవత ఏమైనా వడ్డీ వ్యాపారం చేస్తుందా? దేవత లెక్క, గాంధీ గారి లెక్క. సత్య, నీకే బొమ్మ కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో. నేను నీకు డ్రెస్ తీసుకొస్తాను. సరే అమ్మా. ఏం పాపా, ఏం కావాలి? ఈ బొమ్మ కావాలి. ఈ బొమ్మ ఇది ఎప్పుడు వచ్చింది? ఓ, కొత్త పార్సల్ వచ్చి ఉండొచ్చు. ఈ బొమ్మే కావాలమ్మా? అవును. రేయ్, ఈ బొమ్మను పార్సల్ చేసి కౌంటర్ పంపు. ఏమైందండి? 3 ఏళ్లుగా బుద్ధిగా పనిచేస్తున్న కంప్యూటర్ మొరాయిస్తోంది. మన ఫ్యామిలీ మ్యాటర్స్ అని ఒకే ఫైల్లో ఫీడ్ చేసి ఉంచాను. అన్ని డిలీట్ అయ్యాయే. ఎలా? అది తెలియకగా నా అవస్థ. పర్టికులర్ గా మన సత్య మ్యాటర్ మాత్రం ఎరైజ్ అయింది. మిరాకిల్ గా ఉంది. కంప్యూటర్ కాలంలో మెరకల్ అని అడిగే మీరే కంప్యూటర్ లో మెరకల్ అంటున్నారే. చల్లగానే మన సత్యాన్ని తీసుకుని షాపింగ్ వెళ్ళావుగా, ఏం కొనిచ్చావేంటి? నన్ను ఎక్కడ కొనిచ్చింది? అదే ఓ బొమ్మ కొనుక్కుంది. అదేంటో కూడా నేను చూడలేదు. ఇంకా పార్సల్ తెరవకుండానే వచ్చింది. ఏం బొమ్మ ఏంటుందబ్బా? నా మొక్కుబడి చెల్లించకుండా 3 సంవత్సరాలుగా నన్ను మోసం చేస్తున్నావు. అందుకే నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా మొక్కుబడి చెల్లించకపోతే నిన్ను ఊరికే వదిలిపెట్టను. హలో, నేను ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ సత్య వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నా. నమస్కారం మేడం. సత్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను కార్ డ్రైవర్ కాకుండా వేరు ఎవరొచ్చి అడిగినా పాపను పంపకండి ప్లీజ్. దిగులు పడకండి, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సత్యను నా నుంచి ఎవరు వేరు చేయరు.
తల్లి నీకోసం చెప్పులు తీసుకొచ్చాను. వాళ్ళందరూ కలిసి నన్ను తన్ని తరివేశారు. ఏ రోజు మనస్ఫూర్తిగా మా ఇంటికి వస్తావో అప్పుడే రా, అంతే. తల్లి ఏమయ్యా పిలిచావా? నువ్వెవరమ్మా? నేను నా తల్లి పోలేరమ్మని పిలిచాను. నువ్వు అమ్మాని గట్టిగా పిలిచావా? కబుక్కుని వచ్చేసాను. సరే సరే, దూరం నుంచి వస్తున్నాను, ఆకలిగా ఉంది, తినటానికి ఏమైనా ఉందా? అయ్యో హఠాత్తుగా అడిగావు కదమ్మా. నా దగ్గర పుల్లటి అంబలి ఉంది, పర్వాలేదా? పర్వాలేదు, నాకు అంబలి అంటే భలే ఇష్టం. నువ్వు అమాయకుల్లా కనిపిస్తున్నావు. ఏడే నేను అమాయకున్నా? నేనెంత తెలియగలవో తెలుసా? కావాలంటే ప్రశ్న అడుగు, సమాధానం చెప్తాను. సరే, ఒకటి ఒకటి ఎంత? ఒకటి 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 11. ఎలా ఉంది? ఇదేం చూసావు? ఒక ముద్దోడు నన్ను సారి అడిగాడు, అంత పెద్ద ఏరోప్లేన్ కి ఎలా పెయింట్ వేస్తారు అని. నేను చెప్పాను, పైకి ఎగిరినప్పుడు చిన్నదిగా ఉంటుంది కదా, అప్పుడు బ్రష్ తీసుకుని పెయింట్ వేస్తే సరిపోతుంది అని చెప్పాను. ఎలా ఉంది? నిజంగా నువ్వు తెలివైన వాడివి. బాగా ఆకలిగా ఉంది, ముందది ఉండు. ఇదిగా ఎక్కడ కూర్చొని తాగమంటావు? నేల మీద? అస్కు ముస్కు తాగేది ఓసి అంబలి, దానికి సోఫా సెట్ పరుపేసి కూర్చోబెడతారా? అయ్యో, నాకు నేల మీద కూర్చోవడం అలవాటు లేదయ్యా. ఎప్పుడు ఎత్తైన ఆసనం మీద కూర్చోడమే అలవాటు. ఎత్తైన ఆసనమే కదా, బయట చెట్టుంది, దాని మీద కూర్చొని తాగుతావా? అయ్యో అన్నిటికి నవ్వు ఎదురు పట్టుకో, ఏర్పాటు చేస్తాను. తల్లి పోలేరమ్మా, చల్లగా చూడు తల్లి, చూస్తే మహాలక్ష్మిలా ఉంది, ఎవరో ఏంటో. ఇదిగా కూర్చో, సింహాసనం. ఏంటలా చూస్తా? ఓ తాడా నీళ్ళు కావాలా? ఉండి తీసుకొస్తా. అర్థమైపోయింది, వచ్చిందా తల్లి? ఆ పొగరపోతు పూజారి తన గుళ్ళోకి రానలేదు కదూ. తల్లి నేను ఎక్కడ ఉంచేస్తాను, వాళ్ళంతా అల్లాడి చేస్తారు. అంబలు తాగడం అయిపోయిందా? అవునయ్యా, కడుపు నిండిపోయింది. వస్తాను. ఆగమ్మా, ఏదో నీ పాటికి నువ్వు వచ్చావు, చెప్పులు తీసి వేసుకున్నావు, అంబలు తాగావు, వెళ్ళిపోతావంటే డబ్బులు? డబ్బులా? ఎందుకు? ఎందుక? వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఊరికి అంబలు తాగిపోవడానికి. ఇదేం పోలేరమ్మ గుడి కాదు, డబ్బులు తీ. నా దగ్గర ఇది కావాలంటే ఇవన్నీ నాకొద్దు. ఉంటే డబ్బులు ఇవ్వు, లేదా నువ్వు తాగిన అంబలు ఇవ్వు. అయ్యో, ఇదేమిటి ఇలా పేచి పెడుతున్నాడు? పేచి పడుతున్నా. చూడయ్యా, నేను డబ్బు ఇవ్వలేను, అంబలి ఇవ్వలేను. ఇప్పుడు నేనేం చేయను? అలా రా దారికి. నువ్వు తాగిన అంబలి కోసం శ్రావణ మాసం మొత్తం ఇక్కడే ఉండాలి. శ్రావణ మాసం మొత్తమా? ఆ మాసమే కదా నాకు చాలా పని. నువ్వేం చెప్పినా సరే ఇక్కడే ఉండాలి, నేను వదిలిపెట్టను. సరే, నేను ఇక్కడే ఉంటాను. కానీ అప్పుడప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తాను వస్తాను. ఎందుకు ఏమిటో నడకూడదు? అయ్యో నేనేం అడగను, నువ్వు ఇక్కడ ఉంటే చాలు. హాయ్, తల్లిని మా ఇంట్లో కట్టిపడేశాను. పూజారి, నీకు ఇంకా పనే లేదు. ఏంటి అమృతంలో తీయగా ఉంది? ఓ, తల్లి ఎంగిల్ చేసింది కదూ. నమస్కారం వాచ్మ్యాన్. నాకు కూడా నమస్కారమా. ఏంటమ్మా విషయం? కొత్త టీచర్ మీదే కదా? ఎందుకు అడుగుతున్నావు? నేను ఆవిడ చూడాలి. దేనికి? నమస్కారం పెట్టడానికి. మంచి అమ్మాయి, లోపలికి వెళ్ళమ్మా. నమస్కారం టీచర్.
అమ్మా నేను నిన్నే వెతుక్కుంటూ వచ్చాను. లేదమ్మా, వెతుక్కుంటూ వచ్చింది నేనే. నిన్నెక్కడో చూసినట్టుందే. నేను అన్ని చోట్ల ఉండేదాన్ని, ఎక్కడండి చెప్పగలవు? పాపం నీకిల్లనేదే లేదా? లేదమ్మా, ముందు గుళ్ళో ఉండేదాన్ని, ఇప్పుడు గుడిసెలో ఉంటున్నాను. అయితే మా ఇంటికి వచ్చే పెద్ద బంగ్లా. ఈ పోలేరమ్మకి బంగ్లాలంటే ఇష్టం ఉండదమ్మా. అంబలి తాగుతాను, వేపాకుల మీద పడుకుంటాను. వేపాకు, అంబలి, వీటి గురించి నేనెప్పుడు వినలేదే. వేపాకుకి మించిన మందు లేదు, అంబలికి మించిన విందు లేదు. నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు. ఏమిటి ముద్దు తిరిగిచ్చేసావు? నాకు రుణం ఉంచుకోవడం ఇష్టం ఉండదు. మీ అమ్మ కూడా నీలాగే ఉంటే ఏ సమస్య ఉండేది కాదు. నువ్వు ఆడుకోవడానికి వెళ్ళా? లేదు, నేను వెళ్ళలేదు. అయితే నీకు నాకు ఒక పోటీ, అందులో ఎవరు గెలుస్తారో చూద్దామా? ఏం పోటీ? నేను కళ్ళు మూసుకొని చేసేది నువ్వు కళ్ళు తెరిచి చేయాలి. ఇంతే కదా. ఇలా చూడు. అయ్యయ్యో, నేను కళ్ళు మూసుకొని చేసి నువ్వు కళ్ళు తెరిచాయి. నా వల్ల కాదు. ఓడిపోయావు. సత్యను నేను ఓడిపోనివ్వను. ఎలా గెలిపిస్తారు? ఇప్పుడు చూడు. సత్య, కళ్ళు తెరిచి పైకి చూడు. అయ్యో టీచర్, కంట్లో మట్టేశారు, ఇప్పుడు ఎలా తీస్తారు? నువ్వే చూస్తావుగా. అయ్యయ్యో, వాడొచ్చి నా కంట్లో మట్టి కొట్టాలని చూశాడు, కానీ నువ్వు వచ్చి వాడి కంట్లోనే మట్టి కొట్టావు. నేను నీకోసం ఏవైనా చేస్తాను.